ఎక్కడికి వెళ్ళొస్తున్నారని శకుంతల గంగను రుద్రను అడుగుతూ ఉంటుంది. ఒకరి వెనకాల ఒకరు వెళ్ళారు కదా, ఎక్కడికి వెళ్ళారు అని నిలదీస్తూ ఉండగా, అంటే అమ్మా నేను నేను అని చెప్పేసి అంటుండేది. సరేలేవే, ఎక్కడికో వెళ్ళొచ్చారు, ఇంట్లో బోరు కొడితే దాని గురించని బయటికి వెళ్ళవచ్చు అని పెద్దోరు అంటూ ఉంటాడు. అప్పుడు పెద్దోరు చెప్పిన మాట నిజమే అమ్మా, రుద్రసారికి బోర్ కొడుతుందంటే రుద్రసార్ బయటికి వెళ్ళిన తర్వాత నేను కూడా వెళ్ళానమ్మా అంతే అని చెప్పేసి గంగ అంటుంది. శోభనం ఏర్పాట్లు చేసిన తర్వాత మీరు బయటికి వెళ్ళాల్సిన అవసరం ఏముంది? అంటే మీ ఇష్టమేనా, మీ ఇష్టరాజ్యమేనా, ఇంట్లో ఒకటంటూ ఏది లేదా, అంటే ఇష్టంగా మీ ఇష్టంగా ఏది పడితే అది చేయడమైనా అని శకుంతల గంగను మాటలు అంటూ ఉంటుంది. అప్పుడు వెంటనే దీని గురించి గొడవ పడాల్సిన అవసరం లేదు శకుంతల, వదిలే అమ్మ గంగ, రుద్ర వెళ్ళి పడుకోండి. సరే పెద్దనాన్న చెప్పేసి ఇద్దరు కలిసి లోపలికి వెళ్తారు. ఈలోపు అనుకున్నట్టుగా ఇక వీరును ఇషిక అనుకున్న ప్లాన్ ఫెయిల్ అయిపోయిందా అనుకుంటుంది. వెంటనే వాళ్ళ రూమ్లోకి వచ్చి పారుకి ఫోన్ చేస్తుంది. పారు జరిగిన విషయం అంతా చెప్తుంది. గంగ వచ్చి కాపాడడం వల్ల ఈరోజు రుద్ర సేఫ్ అయ్యాడు, ఇక అకాడమీకి ఖచ్చితంగా వస్తారు కదా అని అంటుండగా, రాణి ఎంత వచ్చినా నేను ఆడుకునేది నేను ఆడుకుంటాను, ఆ గంగను ఎలా వదిలేస్తాను అనే విధంగా పారు కాల్కి వచ్చేస్తుంది. ఈలోపు వెంటనే ఈరోజు నువ్వు వచ్చి కాపాడడం వల్ల సేఫ్ అయ్యాం గంగ అని అంటుండగా, నా భర్తను నేను కాపాడుకోకుంటే ఎవరు కాపాడుతారు సార్ అని చెప్పేసి గంగ అంటుంది. సరే గంగ, ఎర్లీ మార్నింగ్ మళ్ళీ మనం అకాడమీకి వెళ్ళాలి, పడుకో అని చెప్పేసి రుద్ర అంటాడు. సరే సరే అని చెప్పేసి పడుకుంటారు. ఈలోపు త్వరగా వెళ్ళాలి అని చెప్పేసి అకాడమీ దగ్గరికి వెళ్తారు బాక్సింగ్ ఛాంపియన్కి. త్వరగా గంగ క్విక్ అని చెప్పేసి అంటుండగా ఈలోపు వెంటనే అక్కడ పారు ఉంటుంది. అలా చిటికలు వేస్తూ ఉంటుంది పారు. వెల్కమ్ గంగా, టైంకి రాను అనుకున్నాను కానీ టైంకి వచ్చేసావే అని చెప్పేసి పారు గంగకు వెల్కమ్ చెప్తూ ఉంటుంది. మన టైం బాగుంటే ఏ టైం అయినా కలిసి వస్తుందిలే అని చెప్పేసి అంటుండగా ఈలోపు ఒక మేడం వచ్చి, మీరు గంగనా? అవునండి. అవును, పేరెళ్ళ రాస్తున్నారు అని చెప్పేసి ఆ మేడని అడుగుతూ ఉంటుంది గంగ. అదిగో ఆ లాస్ట్ క్యాబిన్లో రాస్తున్నారు, వెళ్ళి రాంచుకోండి అని చెప్పేసి అన్న తర్వాత అప్పుడు పారు తన ఫ్రెండ్కి చెప్తుంది, కాలు అడ్డం పెట్టు. అప్పుడు ఇక పారు చెప్పినట్టు గంగ కింద పడుతుందని తన ఫ్రెండ్కి చెప్తుంది. తను చైర్ మీద కూర్చుంటుంది. గంగ తన పేరు రాంచుకునడానికి అక్కడికి వెళ్తూ ఉండేది. ఆ కాలు అడ్డం పెట్టేసరికి గంగ కింద పడిపోతుంది. ఎదురుగా టీ కప్పు పట్టుకొని ఒక అతను వస్తూ ఉంటాడు. ఆ టీ ఉలిక్కిపోయి గంగ మీద పడుతుంది. ఒక్కసారిగా గంగ మీద పడ్డ తర్వాత, అయ్యయ్యో పాపం, ఇలా మరకలతో వెళ్తే చూడ్డానికి బాగోదు కానీ వెళ్ళి వాష్ చేసుకోపో అని చెప్పేసి పారు అంటుంది. అప్పుడు వెంటనే ఇక తను గంగ వాష్రూమ్లోకి వెళ్ళి సారీనంతా క్లీన్ చేసుకుంటుండగా పారు అదనంగా చూసుకొని ఇక ఆ వాష్రూమ్ ఏకంగా డోర్ని లాక్ చేసి పెడుతుంది. ఇక పారు మాత్రం లాక్ పట్టుకొని, నువ్వు ఎలా పేరు రాంచుకొని నాకు పోటీగా సరిగా నిలబడతా అనుకుంటున్నావు గంగా, ఈసారి నువ్వు రుద్రకళ కళలాగే మిగిలిపోతుంది, ఇదే కదా నాకు కావాల్సింది అనే విధంగా ఆ లాక్ తీసుకొని వెళ్తుంది. ఈలోపు మొత్తం సారీ క్లీన్ చేసుకొని బయటకు వస్తున్న సమయంలో డోర్ లాక్ పడుతుంది. అయ్యో డోర్ లాక్ పడ్డదే, ఇప్పుడు ఏం చేయాలి? ఇక రుద్రసార్ అని చెప్పేసి పిలుస్తూ ఉంటుంది. ఎవరైనా ఉన్నారా అని చెప్పేసి డోర్ కొడుతూ ఉంటుంది. ఈలోపు రుద్ర మాత్రం గంగ కోసం ఎదురు చూస్తూ ఉంటాడు. అక్కడ వెళ్ళి పేరు అడిగేసరికి గంగ వచ్చి నేమ్ రాంచలేదని అక్కడున్న కొంతమంది సాహస్ చెప్తూ ఉంటారు. అసలు గంగ ఎక్కడికి వెళ్ళినట్టు అని చెప్పేసి కోపంగా అటు ఇటు తిరుగుతూ ఉంటారు. ఇక అట్లీస్ట్ 50 minutesలో ఇక పేర్లు రాయడం అయిపోతుంది అని చెప్పేసి ఈ విధంగా అంటుండగా, గంగా రుద్రకళ నెరవేర్చడానికి నువ్వు బాక్సింగ్ కావాలని చెప్పేసి అనుకుంటున్నావు కదా, అతని కళలాగే నిగిలిపోతుంది, నువ్వు ఇక్కడే ఉండిపోతావు. ఏంటి రుద్ర, ఎవరి గురించి ఎదురు చూస్తున్నావు? ఓ గంగా కోసమా? గంగ ఎక్కడ ఉందో, ఎవరితో ముచ్చట్లు పెడుతూ ఉందో, అయినా గంగ గెలుస్తుందని నమ్మకం పెట్టుకొని పిచ్చోడ్లాగా తన వైపు తిరిగే కంటే ఇక్కడ నీకోసం ఎదురు చూస్తే ఈ పారు గురించి ఆలోచించవా? ఫూలిష్గా ఆలోచించకు, టైం వేస్ట్ చేయకు అని చెప్పేసి కోపంగా గంగ కోసం అటు ఇటు తిరుగుతూ ఉంటాడు. ఈలోపు గంగ మాత్రం చాలా టెన్షన్ పడుతూ డోర్ కొడుతూ ఉంటుంది.
వెంటనే అటువైపుగా వెళ్తున్న డోర్ శబ్దం వినబడుతూ ఉంటుంది రుద్రకి. ఇక ఎవరైనా ఉన్నారా అని గట్టిగా అరుస్తూ ఉంటుంది. ఆ అరుపులకు రుద్ర వచ్చి ఆ డోర్ని కొట్టి ఇక ఓపెన్ చేసి, ఏంటి గంగ ఇక్కడున్నావేంటి అంటుండగా, ఏమో సారు, ఎవరో కావాలని డోర్ లాక్ చేశారు. సరే సరే ముందు దాని గురించి పక్కన పెట్టు, ముందు నువ్వు నేమ్ రాంచుకోపో అని చెప్పేసి గబగబా ఇక గంగని సేవ్ చేసి రుద్ర ఇక వెంటనే అక్కడ గంగ వెళ్ళి పేరు రాంచుకుంటుంది. ఇదంతా నువ్వు కావాలని చేసావని నాకు బాగా తెలుసు. ఎదుర్కొనే దెబ్బ ధైర్యం లేకుండా నన్ను ఇలా దొంగచాటు దెబ్బ కొట్టడం కాదు. ఇక నుంచెలి నాతో ఎలా పోటీ పడలనో దాని గురించి మాత్రమే ఆలోచించు పారు. ఎందుకంటే నువ్వు నన్ను కొట్టే దెబ్బ ప్రతి ఒక్కటి నువ్వు గెలుస్తా అని అనుకుంటున్నావు. కానీ నా నమ్మకం నాకు శ్రీరామ రక్ష, ఆ రక్ష నా రుద్రసారు. ఎట్టా అయినా నిన్ను ఓడించి నేను అనుకున్న కళ నెరవేర్చుకొని ఆ కుటుంబానికి ఓ మంచి పేరు తెచ్చి ఎంతమంది ఇప్పుడు ఇక నాకు అగ్నెస్ట్గా ఉన్నారో వాళ్ళని నా వైపు తిప్పుకొని నిన్ను దెబ్బ కొట్టపోతే రుద్ర సార్ వైఫ్ గంగే కాదు. ఏంటి ఛాలెంజ్ చేస్తున్నావా? లేదు, నీకు సమాధానం చెప్తుండాను. ఇలా దొంగసాటు కాదు, నేరుగా వచ్చి నన్ను కొట్టి ఢీకోను, అప్పుడు నీ సత్తా ఏంటో చూపించుకుంటులే అని గంగ పారుకి వార్నింగ్ ఇస్తుంది. ఓసే గంగ, నువ్వు ఎలా అనుకుంటున్నావే? ఈ పారుతో పెట్టుకోవాలనుకుంటున్నావా? నీ పిల్ల కాకుళ్ళు పిల్ల మాటలు నా దగ్గర చెల్లవే. నిన్ను చావు దెబ్బ కొడతా చూడవే, అప్పుడు నిన్ను పారు అనిపించుకొనే అని చెప్పేసి అనుకుంటూ ఉంటుంది పారు.